ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 25/1/2026. శివబాబా వాణి పూర్వ తేదీ 14/7/2022. సత్యమైన పురుషార్థము, సరైన కృషి ఇప్పుడే చేస్తున్నారు. పిల్లలను 108 యొక్క మాలలో మణిగా తయారు చేయడానికి పురుషార్థము నేర్పించేవారు. అంతిమ సమయం యొక్క సూచనను తెలియచేసి పురుషార్థము జరిపించేవారు. సంస్కార పరివర్తన యొక్క విధిని తెలియచేసేవారు. మాయ యొక్క పాలన, తండ్రి యొక్క పాలన మధ్య భేదాన్ని తెలియచేసే హృదయాభిరాముడు బాబా ఈ విధంగా చెప్తున్నారు. మంచిది, పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి ప్రేమలో నిమగ్నమయ్యారా? ప్రేమ ఎలా ఉండాలి అంటే తండ్రిని చూస్తూ ఉండిపోవాలి. నోటి నుంచి ఎలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి హృదయానికి సమీపంలో ఉన్నారు. తండ్రిని పిల్లలు అడుగుతూ ఉంటారు, బాబా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారా? ఇలా ప్రతి పిల్లలు అడుగుతూ ఉంటారు, మా మీద మీకు ప్రేమ ఉందా అని. దానికి తండ్రి ఏమని బదులిస్తారు? మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తారో దానికి 100% అధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అని అంటారు. 100% అధికంగా ప్రేమిస్తారు. కాబట్టి మీరు ప్రేమించే 1% ఎంత శక్తివంతమైందో తెలుసుకున్నారా? అలాగే తండ్రి యొక్క 100% ఎంత శక్తివంతమో తెలుసుకున్నారా? ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీలో 1% ప్రేమ ఉందా, లేదా 0.5% ప్రేమ ఉందా, లేదా 100% ప్రేమ ఉన్నదా? మీ ప్రేమ పెరుగుతున్న కొలది తండ్రి ప్రేమ అంతకు 100 రెట్లు పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీ ప్రేమ 1% తగ్గినా కూడా ఆటోమేటిక్గా తండ్రి యొక్క ప్రేమ 100% తగ్గిపోతుంది. ఇప్పుడు పిల్లలు చెక్ చేసుకోండి, నా హృదయంలో హృదయాభిరాముడు ఉన్నారా అని. నా నిశ్చయము సంపూర్ణంగా ఉన్నదా? లేదా ఏదో ఒక పరిస్థితి వచ్చినప్పుడు, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, ఏదో ఒక సమస్య వేధిస్తున్నప్పుడు నా నిశ్చయంలో ఎగుడు దిగుడులు ఉన్నాయా? ఒకవేళ నా ప్రశ్నలకు సమాధానము లభించినప్పుడు, బాబా నా ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు, అలాంటి సందర్భంలో కూడా మీ నిశ్చయంలో ఏమైనా తేడా ఉంటోందా? తండ్రి తన సమీపంలోకి పిలిపించుకొని టోలీని తినిపించలేదు. నేను ఇంత శక్తిశాలి సంకల్పము చేసినప్పటికీ తండ్రి స్వయంగా టోలీ తినిపించాలనే శక్తిశాలి సంకల్పాన్ని చేశాను. అయినప్పటికీ తండ్రి టోలీ తినిపించలేదు. అలాంటి సందర్భంలో సంశయము రాలేదు కదా? తండ్రి నా వైపు చూడనే లేదు, నన్ను మహిమ చేయనే లేదు. నేను ఇంత సేవ చేసినప్పటికీ తండ్రి నన్ను మహిమ చేయలేదు. ఇలాంటి విషయాలలో మీ నిశ్చయంలో ఏమైనా ఒడిదొడుకులు వస్తున్నాయా? ఒకవేళ తండ్రి మిమ్మల్ని తీవ్ర పురుషార్థి అని పిలిచినప్పుడు, అష్టరత్నాలు ఇంకా 108 మాల యొక్క మణిగా అవుతారు అని ఆశీర్వదించినప్పుడు, తండ్రి చెప్పగానే మిమ్మల్ని మీరు ఒప్పుకుంటున్నారా? ఇలా చెప్పినప్పుడు మీ నిశ్చయంలో ఒడిదొడుకులు వస్తున్నాయా? మీరు తండ్రిని ప్రేమించినప్పుడు తండ్రి యొక్క హృదయంలో వారి రిజిస్టర్లో లిఖించబడుతుంది. మీరు తండ్రి యొక్క హృదయంలో ఆసీనులవుతారు. తండ్రి మీ యొక్క మహిమను చేస్తారు. అందరి ముందు నా మహిమను చేయాలని కోరిక ఎప్పుడూ కోరుకోకూడదు. నన్ను ఎందుకు ప్రశంసించడం లేదు, నాకు గౌరవము ఎందుకు లభించలేదు, నాకు గౌరవ మర్యాదలు ఎందుకు లభించడం లేదు, ఇలా ఆలోచించకూడదు. 108 మాలలోని మణి ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటుంది. నాకు గౌరవము లభించినా లభించకపోయినా, నన్ను ఎవరు చూసినా చూడకపోయినా నా తండ్రి నన్ను చూస్తున్నారు అని వారు భావిస్తారు.
నన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నా బాబా నన్ను ప్రేమిస్తారు అని భావించాలి. ప్రపంచంలోని వారి కొరకు మంచిగా అవ్వాలా, లేదా తండ్రిని చూడాలా? ప్రపంచంలోని మనుషులతో కలిసి నడవాలా, లేదా తండ్రితో తోడుగా నడవాలా? బాహ్య ప్రపంచంలో దేహాభిమానము వచ్చినప్పటికీ ఇక్కడికి వచ్చినప్పుడు దేహీ అభిమానిగా అవ్వాలి. ఎందుకంటే ఇది అంతిమ సమయము. ఈ దేహాన్ని త్యాగం చేసి వెళ్ళాలి. దీనిని వెంట తీసుకొని వెళ్ళలేము. అయినప్పటికీ మిమ్మల్ని దేహాభిమానము ఎప్పుడో ఒకప్పుడు వెంటాడుతుంది. నేను ఎవరిని తోడుగా చేసుకొని నడవాలి? మనము ఎవరితోనైతే నడవాలో ముందుగా వారి వలె మనము కూడా కావాలి. ఏ విధంగా కావాలి? తండ్రి వలె కావాలి. తండ్రి ఏ విధంగా ఉన్నారు? వారు విదేహి కదా. అలాంటప్పుడు ఏ విధంగా అవ్వాలి? విదేహిగా అవ్వాలి. దేహాభిమానం ద్వారా ఎలాంటి ప్రయోజనము లేదు. దాని ద్వారా ఎల్లప్పుడూ నష్టమే జరుగుతోంది. స్వయానికి నష్టం కలుగుతుంది, ఇతరులకు కూడా నష్టము కలగజేస్తుంది. పిల్లలు అసలైన శ్రమ ఇప్పుడే చేయాలి. ఇంతకు ముందు మీరు ఆడారు, పాడారు, భోంచేశారు. పై తరగతిలోకి వెళ్ళడానికి అసలైన పురుషార్థము ఇప్పుడే చేస్తున్నారు. బ్రాహ్మణ పరివారంలోని వారందరూ ఈ సమయంలో అంతిమ పురుషార్థము చేస్తున్నారు. అందువల్ల పిల్లలు ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకోవాలి. నాకు తండ్రి పైన ఎంత ప్రేమ ఉన్నది. మీ హృదయంలో హృదయాభిరాముడు ఉన్నప్పుడు ఈ సంస్కార పరివర్తన సహజంగా జరుగుతుంది. నిశ్చయము, దృఢత ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. తండ్రి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, కానీ పిల్లలు ఎలాంటి సంకల్పాలు చేస్తారు? ఒకవేళ భగవంతుడు ఇక్కడికి నిజంగా వచ్చినట్లయితే ఇంత తక్కువ మంది ఎందుకు వస్తున్నట్లు? చాలా ఎక్కువ మంది రావాలి కదా. ఒకవేళ ఎక్కువ సంఖ్యలో పిల్లలు వచ్చారే అనుకోండి, వెనుకాల కూర్చొని ఏమంటారు? హో భగవంతుడా, మీరు ముందు వరుసలో ఉన్నవారినే కలుస్తున్నారు, మేము వెనుకనే ఉండాలా? వెనుక ఉన్నవారి పరిస్థితి ఏమిటి? ఇలా రెండు వైపులా పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీకు ఏకాంతం లభిస్తుంది. తక్కువ మంది వచ్చినప్పుడు ఎందుకు తక్కువ వస్తున్నారు అని. ఒకవేళ ఎక్కువ మంది వస్తే ఏమంటారు? ఇంతమంది ఎక్కువ ఎందుకు అని అంటారు. ఇప్పుడు సంఖ్య తక్కువ ఉన్నప్పుడు ఇలా ఆలోచించండి, నా భాగ్యం ఎంత గొప్పది, ఎంతటి అదృష్టము నాది. నా అదృష్టము చాలా గొప్పది. ఈరోజు తండ్రిని అతి సమీపంలో చూడగలిగాను. నా తండ్రిని ఇంత సమీపం నుంచి కలవగలిగాను అని సంతోషము, ఆనందంలో. రానున్న సమయంలో ఏం జరుగుతుంది? అక్కడక్కడ పెద్ద పెద్ద టీవీలను ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఆ టీవీల ద్వారా చూడండి. అలాంటి సమయంలో కూడా తండ్రి అందరినీ చూడగలుగుతారు. ఎంతమంది వచ్చినప్పటికీ తండ్రి చూడగలుగుతారు, కానీ పిల్లలు తండ్రిని చూడలేరు. అలాంటప్పుడు ఈ సమయము చాలా మంచిది. రానున్న సమయము మంచిదేనా? ఈ సమయము ఎంత మంచిది? అలాంటప్పుడు పారవశ్యంతో చెప్పండి, ఓహో నా భాగ్యము అని. నా యొక్క బాల్యము చాలా ఆనందంగా గడిచిపోయింది. నా బాల్యకాలంలో నా తండ్రి నన్ను స్వయంగా వారి ఒడిలోకి తీసుకున్నారు. ఒకవేళ కొద్ది సంశయంతో కూర్చున్నా కూడా ఆ తర్వాత మీరు ఏమని అనవలసి వస్తుంది? నాకు ఈ విషయం ముందే అర్థమై ఉంటే తండ్రి ప్రేమను నేను అప్పుడే అనుభవించేవాడిని అని అప్పుడంటారు. ఆ నిశ్చయము ఉండాలి కదా. ఇప్పుడు నిశ్చయము సంపూర్ణంగా ఉన్నదా? నేను, నా తండ్రి, నా ఎదుట నా తండ్రి కూర్చున్నారు. కానీ పిల్లలు ఇలా ఆలోచించకూడదు. బాబా, నా సంకల్పం ఏదైతే ఉన్నదో, నా ప్రేమ మీ దగ్గరికి చేరుతోందా? నేను ఎంతగానో మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాను. ఆ జ్ఞాపకము మీకు అందుతోందా? అలాంటప్పుడు బాబా ఏమని అంటారు? మీరు జ్ఞాపకం చేయడం ద్వారానే తండ్రి వస్తారు. అలా కానట్లయితే ఈ పతిత ప్రపంచంలోకి తండ్రి రావలసిన ఆవశ్యకత ఏమున్నది? మీ పిల్లల యొక్క వెనుకాల పరిగెడుతూ
ఇక్కడికి అక్కడికి తండ్రి రావలసిన అవసరం ఏమున్నది? అలా కాకపోతే తండ్రి తమ పరంధామములోనే విశ్రాంతిగా కూర్చుంటారు కదా. తండ్రి ఎందుకు పరిగెడుతున్నారు? తండ్రి రాజ్యము చేయవలసిన అవసరం ఉన్నదా? రాజ్యము మీరే చేస్తారు. తండ్రి మీ వెనుకాలనే, మీరు ఎక్కడికి వెళ్ళినా తండ్రి అక్కడికే వస్తున్నారు. ఇప్పుడు తండ్రి ఎక్కడికి వెళితే పిల్లలు అక్కడికే రావాలి. తండ్రి ఎందు కొరకు వస్తున్నారు? దేని కొరకు వస్తున్నారు? మీ పిల్లల కొరకు వస్తున్నారు. మిమ్మల్ని ఒంటరిగా ఎప్పుడూ వదిలిపెట్టరు. అది భక్తి మార్గమైన, జ్ఞాన మార్గమైన. అలాంటప్పుడు తండ్రి మీద ఎంత ప్రేమ ఉండాలి. తండ్రి ఈ ఒక్క జన్మ కొరకే చెప్పారు, పిల్లలు పవిత్రంగా అవ్వండి, తండ్రిని గుర్తు చేయండి. ఒక జన్మలో చేస్తే దాని ఫలము అనేక జన్మల్లో లభిస్తుంది. పిల్లల నుంచి తీసుకోవాలనే సంకల్పము తండ్రికి ఎప్పుడు కూడా రాదు. ఎందుకంటే తండ్రి దాతగా ఉన్నారు. సరేనా? మంచిది. పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్ దాదా యొక్క హృదయాభిరాముడైన తండ్రి యొక్క గొప్ప హృదయం గల పిల్లలకు ప్రియాతి ప్రియమైన ప్రియ స్మృతులు. అలాంటి తండ్రి యొక్క ప్రేమలో తూలుతూ ఉండే పిల్లలకు తండ్రి యొక్క ప్రియ స్మృతులు. తండ్రిని జ్ఞానం ద్వారా కాకుండా ప్రేమ ద్వారా తెలుసుకోండి. తండ్రి ఇంతకు పూర్వము ఇన్ని గంటలు మాట్లాడేవారు. దీని ద్వారా తండ్రిని తెలుసుకోలేరు. తండ్రి యొక్క ప్రేమ యొక్క సుగంధం ద్వారా మాత్రమే తండ్రిని తెలుసుకోగలుగుతారు. మొదట్లో ఇన్ని గంటలు ఉండేవారు. తండ్రి అందరికీ పాలన ఇచ్చారు. ఇప్పుడు సమయం తక్కువగా ఉన్నది. తండ్రి ఇప్పుడు పిల్లలందరికీ పాలన ఇవ్వాల్సి ఉంది. అందరికీ ఇంత పాలన ఇచ్చారు. కానీ దానికి బదులుగా తండ్రికి ఏమి లభించింది? ఎలాంటి పరివర్తన జరిగింది? కానీ అనన్యమైన పిల్లలు పెద్ద హృదయంతో స్వీకరించి పురుషార్థం చేసి ముందుకు వెళ్ళారో అలాంటి పిల్లలే తండ్రి వద్ద ఇక్కడ ఉన్నారు, ఇక్కడికి చేరుకున్నారు. అలాగే మున్ముందు కూడా చేరుకుంటారు. ఎవరైతే తండ్రిని సత్యంగా ప్రేమించారో, ఎవరైతే పరివర్తనను తీసుకొచ్చారో, ఎవరైతే సత్యమైన హృదయంతో సేవ చేశారో వారు. ఇది చాలా అద్భుతమైన విషయము. కానీ వారిని ఏమని అంటారు? మాయ మింగివేసింది, మాయ తినలేదు. కానీ అద్భుతమైన ఈ విషయం ఏమిటంటే అలాంటి వారిని ఏమంటున్నారు? వారిని మాయ తినివేసిందని అంటున్నారు. వారిని మాయ తినివేయలేదు. మాయ నుంచి, మాయ యొక్క ఒడి నుంచి తండ్రి తమ ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. అలాంటి పురుషార్థి పిల్లలను మాయ తినడం అనేది జరగనే జరగదు. వారు నేరుగా తండ్రి యొక్క ఒడిలో కూర్చున్నారు. ఎప్పుడైతే మాయ ఒడి నుంచి పిల్లలు లేచి నిలబడితే మాయకు నొప్పి కలుగుతుంది, దానికి కష్టం కలుగుతుంది. అప్పుడు అరుస్తుంది, అల్లరి చేస్తుంది, నిందలు కూడా వేస్తుంది. కానీ తండ్రి ఒడి నుంచి పిల్లలు వెళ్ళినప్పుడు తండ్రి శాంతియుతంగా ఉంటారు. తండ్రి ఏమనుకుంటారు ఆ సమయంలో? వీరు ఎప్పటికైనా తండ్రి పిల్లలే అని భావిస్తారు. తండ్రి ఎప్పుడు కూడా అరువరు, అల్లరి చేయరు. కానీ తండ్రి పిల్లలను మాయ యొక్క ఒడి నుంచి తీసుకున్నప్పుడు మాత్రము మాయ అరుస్తుంది, అల్లరి చేస్తుంది. నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళకూడదు అని అంటుంది. మాయ తన ప్రేమను కురిపిస్తుంది. ఒకవేళ మాటను వినకపోతే కోపాన్ని ప్రదర్శిస్తుంది. ఇంకా మాట వినకపోతే నిందలు కూడా చేస్తుంది. కానీ తండ్రి ఎప్పుడూ ఆ విధంగా చేయరు. ఎందుకంటే తండ్రి తమ పిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటారు. తండ్రికి ప్రేమ ఉన్నదా లేదా మాయకు ప్రేమ ఉన్నదా? ఎవరికి ఉన్నది? మాయకు కూడా ప్రేమ ఉన్నది. కానీ సత్యమైన ప్రేమ ఎవరిది? తండ్రిది. ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండేవారి ప్రేమ ఎవరిది? తండ్రిది. మాయ ఏం చేస్తుంది?
మధ్య దారిలో వదిలి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడూ శ్రద్ధగా చూసుకోదు. నా పిల్లలు తిన్నారా లేదా, బాగున్నారా లేదా అని మాయ చూసుకోదు. కానీ తండ్రి ఏ విధంగా చూసుకుంటారు? సరేనా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. తండ్రి తోడుగా ఉన్నారు, తోడుగా ఉంటారు. సంగమయుగం ఉన్నంత వరకు తోడుగానే ఉంటారు. పరంధామానికి కూడా తోడుగానే తీసుకుని వెళతారు. తోడుగా ఉండేవారు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. ఒకవేళ ఏదైనా బలహీనత వచ్చినప్పుడు లేదా ఏదైనా తగ్గిపోయినప్పుడు దానిని తొలగించుకోవడానికి కూడా తండ్రి సహాయము చేస్తారు. ఒంటరిగా వదిలిపెట్టరు. మీరు మారండి లేదా మారకపోండి. మీలో బలహీనతలు ఉన్నా కూడా ఆ సమయంలో కూడా తండ్రి తోడుగా ఉండి మిమ్మల్ని బలహీనతల నుంచి విముక్తులుగా చేస్తారు. సత్యమైన తండ్రి అంటే ఏ విధంగానే ఉంటారు కదా. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా తమ యొక్క తోడును వదిలిపెట్టరు. ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఎల్లప్పుడూ మీ వెంటనే ఉంటారు. ఇప్పుడు ఏమి చేయాలి? ఇప్పుడు మేము మారాలి అనే బలమైన సంకల్పం చేయాలి. ఇప్పుడు మేము పరివర్తన చేసుకోవాలి అనే బలమైన సంకల్పము చేయాలి. ప్రేమలో అన్నీ సాధ్యమే. ప్రాపంచిక ప్రేమలో కూడా అన్నిటినీ మార్చుకోగలుగుతారు. మంచిగా అంటే మంచిగా, చెడుగా అంటే చెడుగా. అది చెడుగా కావచ్చు లేదా మంచిగా కావచ్చు. మార్పు చెందవచ్చు లౌకిక ప్రపంచంలోని ఆకర్షణ ద్వారా. అక్కడ ప్రేమ లేదు, కేవలము ఆకర్షణ మాత్రమే ఉన్నది. అలాంటప్పుడు ప్రేమలో ఎంతటి శక్తి ఉంటుంది? పిల్లలు, మీరు తండ్రి ప్రేమలో నడుస్తూ, శ్రీమతం మీద నడుస్తూ పూర్తి విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. తండ్రికి మీ ప్రియ స్మృతులు లభించాయి. మిమ్మల్ని కూడా తండ్రి చాలా ప్రేమపూర్వకంగా వారి హృదయంలోకి ఆహ్వానం పలుకుతున్నారు. మీరు మొదట్లో కూడా హృదయంలోనే ఉండేవారు, ఇప్పుడు కూడా సమీపంలోకి వచ్చారు. సరేనా పిల్లలందరూ? సరేనా? ఎక్కడ కూర్చున్నారు? హృదయంలో కూర్చున్నారా? ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ ఆసీనులయ్యారు? హృదయంలోనే ఉన్నారా లేదా నేలపైన కూర్చున్నారా? హృదయంలో ఎవరెవరు ఉన్నారు? అందరూ ఉన్నట్లే కదా. నేలపైన ఎవరు కూర్చోలేదు కదా. మీరు తండ్రి యొక్క హృదయంలో కూర్చున్నారు. హృదయంలో కూర్చొని హృదయానికి ఉన్న తలుపులను మూసివేసుకోండి. బయటకు వెళ్ళకుండా ఉండేందుకు. హృదయంలోకి రావడానికి మాత్రమే దారి ఉంటుంది, వెళ్ళడానికి దారి ఉండదు. ఎందుకంటే వెళ్ళిపోయే మార్గము ఏర్పాటు చేయలేదు. హృదయంలోకి రాగానే అక్కడే ఉండిపోవాలి. చాలా విశ్రాంతిగా తండ్రి హృదయంలో కూర్చొని ఉత్సవం జరుపుకోండి. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చిన్న ఇంట్లోకి దూరి 4 వైపులా తలుపులు వేసుకొని కూర్చుంటారు. ఇంకా ఏమని ఆలోచిస్తారు? ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నాను. ఇంకా ఏమనుకుంటారు? సేఫ్టీగా ఉన్నట్లు భావిస్తారు. అది లౌకిక ప్రపంచానికి సంబంధించిన విషయము. కానీ ఇక్కడ అది కేవలము ఒక సెకను కాలానికి సంబంధించిన సుఖము. నేను సేఫ్గా ఉన్నాను, అన్ని తలుపులు మూసివేశాను. లౌకిక ప్రపంచంలోనిది కొంత సమయానికి మాత్రమే, శాశ్వతంగా ఆ సుఖము లభించదు. కానీ తండ్రి హృదయము ఒక గుడిసెలాగా చాలా అపురూపంగా ఉన్న దాంట్లోకి మీరు అక్కడికి వెళ్ళి అన్ని తలుపులు వేసుకొని మీరు శాశ్వతంగా సురక్షితులుగా అయిపోయారు. సురక్షితంగా ఉన్నప్పటికీ మాయ వస్తుంది, రానివ్వండి, తలుపులు తట్టనివ్వండి. కానీ తండ్రి హృదయంలోకి మాయ రాజాలదు. ఎందుకంటే తండ్రి హృదయంలోని తలుపులు మాయ కొరకు తెరుచుకోవు. కేవలము పిల్లల యొక్క హృదయములోని తలుపులు మాత్రమే తెరుచుకుంటాయి. ఎవరైతే తండ్రి హృదయంలో ఉన్నారో వారి వద్దకు మాయ చేరుకోలేదు. ఎవరైతే హృదయము బయట ఉన్నారో మాయ వారి పైన యుద్ధము చేస్తుంది. తండ్రి హృదయం నుండి బయటికి వెళ్ళేందుకు తలుపులు ఏర్పాటు చేయలేదు. కానీ పిల్లలే బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే హృదయంలో ఉండి
మాయను కూడా చూస్తూ ఉంటారు. మాయ సౌందర్యము కూడా కనబడుతూ ఉంటుంది. నేను ఇక్కడ కూర్చున్నాను అని మాయ తన వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మాయ చాలా అలంకారంగా శోభనీయంగా కనిపిస్తుంది. కానీ అలంకారంగా ఉన్న ఆ మాయ ఏం చేస్తుంది? ఎన్ని అంతస్తుల నుంచి కింద పడవేస్తుంది? 100 అంతస్తుల నుంచి కింద పడవేస్తుంది. అప్పుడు మీ ఎముకలన్నీ కూడా నుజ్జు నుజ్జవుతాయి. అందువల్ల మాయ యొక్క ఆకర్షణను చూడవద్దు. మాయ యొక్క ఆకర్షణ ఎలా ఉంటుందంటే మీ జీవిత కాలాన్ని చాలా తగ్గిస్తుంది. తండ్రి ప్రేమలో ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారు. ఆ సుఖాన్ని మాయ ఎప్పుడు కూడా ఇవ్వజాలదు. మంచిది పిల్లలు, మళ్ళీ కలుద్దాం. బ్రహ్మబాబా పైన ప్రేమ ఉందా? చాలా ప్రేమ ఉంది కదా. బ్రహ్మబాబా యొక్క లీలలు చాలా అద్భుతమైనవి. వరదానము దుఃఖ్ అశాంతి ముక్త్ భవ. మీరు జ్ఞానసాగరుని యొక్క పిల్లలు సదా జ్ఞాన రత్నాలతో ఆడుతూ ఉన్నారా? అన్నిటికంటే అతి పెద్ద రత్నము, అవినాశి రత్నము ఈ జ్ఞానరత్నము. జ్ఞానసాగరుని యొక్క పిల్లలు జ్ఞానరత్నాలతోనే ఆడుతారు. అర్ధకల్పము రాతి బుద్ధి కారణంగా రాళ్లతో ఆడారు. అందువల్ల దుఃఖము అశాంతి లభించింది. ఏ విధంగానైతే రాజు యొక్క పిల్లలు బంగారు వెండి బొమ్మలతో ఆడుతారో అదేవిధంగా జ్ఞానసాగరుని పిల్లలు ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలతోనే ఆడాలి. ఈ జ్ఞానరత్నాలతో ఆడడం ద్వారా దుఃఖము అశాంతి యొక్క అలలు ఎప్పటికీ రావు. ఇవే జ్ఞానరత్నాలు, ఇదే జ్ఞానము. జ్ఞానములో ఎప్పుడు కూడా అశాంతి యొక్క అలలు ఎగిసిపడవు. ఇది కొత్త జీవితము. దుఃఖము అశాంతియుత జీవనము మీకు ఎలా అనిపిస్తుందంటే అది నా జీవితమే కాదు, అది ఎవరి జీవితమో అన్నట్లుగా అనిపిస్తుంది. గడిచిన జీవితం గుర్తుకొస్తే మీకు నవ్వు వస్తుంది. ఓం నమః శివాయ.